श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। ओम श्री शुभंकर्ये नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्मस्वरूपिणी शुभंकरी नमोस्तुते। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद సద్గురుభ్యో నమో నమః। ఈ యొక్క అక్టోబర్ మాసములో ద్వితీయార్థము అంటే గనక పౌర్ణమి తర్వాత మనకి ఈ యొక్క 17వ తారీఖు అలాగా మనకి పౌర్ణమి సంభవిస్తూ ఉంటుంది। ఆ యొక్క పౌర్ణమి తర్వాత ఈ యొక్క మేషరాశి జాతకులకి మరింత లాభదాయకంగా ఉంటుంది। ఎన్నో అద్భుతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు। కుటుంబములో కొన్ని స్పర్ధలు ఉంటాయి, ఆ స్పర్ధలని కూడా తొలగించుకుంటారు। శుభకార్యాలకి మీ వంతుగా మీరు బాధ్యతను తీసుకుంటారు। తప్పదు కదండి, ఎవరింట్లో శుభకార్యం జరుగుతున్నా ఎవరో ఒకళ్ళు బాధ్యతని తీసుకోవాలి। బాధ్యత లేకుండా అందరము కూడా మనమందరము కుటుంబమే అంటాము తప్ప బాధ్యతని తీసుకోం। అలా బాధ్యతలను తీసుకునేటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది మేషరాశి జాతకులు అని మనం అనుకోవచ్చు। ఎందుకంటే వారు చాలా బాధ్యతగా ఒక పనిని తీసుకుని చాలా చక్కగా అక్కడికి వచ్చేటువంటి నలుగురిని కూడా ఆనందపరిచే విధముగా వారి యొక్క ఆలోచనలు కానీ విధానములు కానీ ఉంటాయి। కాబట్టి అటువంటి బాధ్యతను మీరు తీసుకుంటం ద్వారా మరింత కీర్తి ప్రతిష్టలని పొందగలుగుతారు। ముఖ్యంగా శరీర ఆరోగ్య విషయముల్లో కొంత ఆహార వ్యవహార విషయాలలో కూడా మీరు మంచి నిర్ణయాలని ఈ పౌర్ణమి తర్వాత తీసుకుంటారు। పౌర్ణమి తర్వాత గురు దర్శనము, పెద్ద పెద్ద వాళ్ళని దర్శించటము, వారితో సత్సంగము చేయటము, మంచి విషయాల మీద చర్చ చేయటము అనేటువంటిది మనం చూడవచ్చు। ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల యందు చాలా మంచి మార్పు వ్యాపారవేత్తలకి పౌర్ణమి తర్వాత పుష్కలంగా కనిపిస్తుంది। దూరముగా వెళ్ళి అంటే ఎవరైనా భారతదేశంలో ఉండి ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నాము, అక్కడ స్థిరపడాలి అని అనుకున్న వారికి పౌర్ణమి తర్వాత కొంత మంచి సమయం గోచరిస్తోంది। మంచి రోజును చూసుకుని మీ వీసాకి అటువంటి ప్రాసెస్కి మీరు ప్రయత్నం చేయవచ్చు, అది శుభము కలుగుతుంది। అలాగే వాహన ప్రమాదాలని కూడా తప్పించుకుంటారు ఈ యొక్క మేషరాశి జాతకులు అక్టోబర్లో। ఇటువంటి దివ్యమైనటువంటి ఒక మాసము ఏదైనా ఉంది, మన జీవితంలో కొన్ని దారిద్ర్యాలు తొలగి మనకి అదృష్టము వరించేటువంటి మాసము ఏదైనా ఉంది మేషరాశి వారికి అంటే అది క్రోధీనామ సంవత్సరములో అక్టోబర్ మాసముగా మనం స్పష్టంగా అనుకోవచ్చు। ఈ మాసము నుంచి మీకు చాలా మీ జాతకముల రీత్యా ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది। నేనైతే చాలా అని అంటాను, కానీ అందరికీ అది జరగచ్చు। గోచారము రీత్యా బాగుంది, మీ జన్మజాతకము రీత్యా మీది అశ్విని నక్షత్రం అని మీరు అనుకోవచ్చు, కానీ అది కాకపోవచ్చు। ఏదో మా పేరు బట్టి మేము ఈ రాశి అండి అని మీరు భావించి మీరు చూస్తే ఈ ఫలితం మాకు రాలేదండి అంటే రావచ్చు అని నేను అంటున్నాను। రాలేదు అంటే వ్యక్తిగత కారణాలు అయి ఉంటాయి, వ్యక్తిగత జాతక సమస్యలు అయి ఉంటాయి। కాబట్టి వచ్చేటువంటి వారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు మేషరాశిలో। మీరు చేయవలసిందల్లా ఒకటే, చక్కగా సేవని చెయ్యాలి। డబ్బు కట్టడం అనేటువంటిది చాలా మనము ఇష్టముతో ప్రేమతో ఎంతో నమ్మకంతో చేసేటువంటి పని। ఆ పనిని చేయగలిగితే గనక మనకు నమ్మకం ఉండాలి। ఎక్కడైనా మనం పూజ చేయించినా లేదంటే యజ్ఞానికి కట్టినా యాగానికి కట్టినా అటువంటి అపనమ్మకం మనలో ఉన్నప్పుడు డబ్బులు కట్టకూడదు, సేవ చేయండి। పరమాత్మ దగ్గర మనకి ఒక అపనమ్మకాన్ని మనం పెట్టుకున్నట్లయితే గనక ఫలితం శూన్యం। సేవ చేయండి, అప్పుడు మీ మీద మీకు నమ్మకం ఉంటుంది, నేను చాలా మంచిగా సేవ చేశాను, సత్ఫలితం రాని అని। సేవలో కూడా అపనమ్మకం ఉందంటే ఇక మనల్ని ఎవరూ మార్చలేరు। కాబట్టి సేవ చేయండి, గోవుకి గ్రాసాన్ని తినిపించండి, దేవాలయాలను కానీ గోశాలను కానీ సమాజానికి ఉపయుక్తమైనటువంటి ప్రదేశాలు, ఎవరికి హాని కలగనటువంటి ప్రదేశాలు, అందరూ మెచ్చదగినటువంటి ప్రదేశాలలో సేవ చేయండి। తద్వారా ఆ యొక్క సేవాభావం ద్వారా మరింత అభివృద్ధి చెందుతారు మేషరాశి వారు।
నిజంగా చండీ సప్తశతి యాగాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. మన ఇళ్లలో మనం చేసుకోవాలన్నా ఒక చండీ హోమం మినిమంలో మినిమం ఎంత లేదన్నా సరే ఒక 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ అంటే 10,000 ఖర్చు అవుతుంది. లేదు కొంత వైభవంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నలుగురు పండితులతో చేసుకోవాలి అనుకుంటే 50,000 కదండి. ఒక పారాయణ ఒక హోమం. 9 పారాయణలు చేయాలంటే చాలా తీసుకుంటారు. ఈ శరన్నవరాత్రి శరత్కాలే మహాపూజలు కొన్ని ఉంటాయి తెలుసు కదా, మహాపూజలు అంటూ ఉంటాయి. అటువంటి పూజా ఫలితాన్ని శరత్కాలంలో ఇస్తుంది. కాబట్టి ఆశ్వీజ మాసంలో శరదృతువు వార్షికం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఈ సంవత్సర కాలంలో ఈ 9 రోజులు శతచండీ యాగంలో ఎవరమైనా సరే చక్కగా సంప్రదించి పాల్గొంటే వాళ్ళ గోత్రనామాలను ముందుగా నమోదు చేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ మందిని పెంచుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చేయించాలిగా, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి చేయించాలి. ఏదో జరిగిపోయిందండి అని అనలేం. అమ్మవారితో నేను ఇంత చెప్పినాక నేను ఆడుకోకూడదు, ఇంత చెప్పాక వాళ్ళు కూడా ఆకతాయితనంగా పాల్గొకూడదు. సో దాని శక్తి రెండు పక్కలా ఉంటుంది. నాకు ఆ భయం ఉండాలి, చేసుకునే వాళ్ళకి ఆ భక్తి ఉండాలి. అలాంటప్పుడే యాగం యొక్క ఫలితము వాళ్ళకు అందుతుంది. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో శుభంకరి దేవస్థానంలో మన సాయినగర్ ప్రగతి నగర్లో మన దేవస్థానం ఉంది కదా, అక్కడ హైదరాబాద్లో, అక్కడ మనం ఈ యొక్క యాగాన్ని ఈ యొక్క అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విజయదశమి పర్యంతము చక్కగా వైభవంగా చేస్తున్నాము. వివరాలు కావాల్సిన అనుకున్న వాళ్ళు చక్కగా సంప్రదించవచ్చు. సంప్రదిస్తే వాళ్ళకి ఆ వివరాలు చెప్తారు. దాని ప్రకారంగా వాళ్ళు యాగంలో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. ఈ యొక్క శతచండీ యాగం 3వ తారీఖు నుంచి మొదటి రోజు 3వ తారీఖున గణపతి పూజ, దీక్షాధారణ, అలాగే నవకలశ స్థాపన, అంకురారోపణ, అఖండ దీపారాధన. ప్రతిరోజు కూడా 3 అంటే ఒక 3 బ్రాహ్మలు 9 సార్లు చండీ సప్తశతి పారాయణ చేస్తారు. ఒక హోమం చేస్తారు. పారాయణ సమయము మొదటి రోజు కొంత ఆలస్యం అవ్వచ్చు కార్యక్రమాల రీత్యా. 2వ రోజు నుంచి ఉదయం 6 గంటలకి పారాయణ, 9 గంటలకి హోమం. 9 గంటలు అంటే అది హోమం అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. 11:30కి అమ్మవారికి త్రిశతి నామార్చన, మధ్యాహ్న కాల అర్చన. అదైన తర్వాత కొంచెం పలహారము, విశ్రాంతి. దాని తర్వాత సాయంకాలం మళ్ళీ 5 గంటల నుంచి 6:30 గంటల వరకు చండీ సప్తశతి పారాయణ. 6 గంటల నుంచి శ్రీచక్రానికి అభిషేకము, చతుషష్ఠి ఉపచార పూజ, మహామంగళహారతి, తీర్థప్రసాద సేవ ఉంటాయి. దీంతో అంగంగా ఆయా రోజులలో ఆయా నక్షత్రాల ప్రకారంగా ఉండేటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విజయదశమి రోజున మనకి ఈ యొక్క చండీ యాగము ఆ రోజున ఉదయం ఉంటుంది. హోమమైన తర్వాత మహాపూర్ణాహుతి, బలిప్రదానము, అలాగే నవకలశ ఉద్వాసన, ఆ యొక్క నవదుర్గా కలశల యొక్క జలముతో అమ్మవారికిను మరియు భక్తులకి సంప్రోక్షణ. ఇంత విశేషమైనటువంటి శతచండీ యాగము యొక్క హోమరక్షాధారణ నేను చెప్తున్నాను ఘంటాపదంగా. ఎవరైతే గనక ఈ హోమ భస్మాన్ని తీసుకుంటారో అటువంటి వారికి ఎన్ని సమస్యలున్నా తొలుగుతాయి, రాసి పెట్టుకోవచ్చు. వారు నిశ్చల భక్తితో దాన్ని గనక పొందితే అమ్మవారి అనుగ్రహాన్ని వారు అతి సులభంగా పొందవచ్చు. కాబట్టి ఆ హోమరక్షాధారణ తర్వాత చక్కగా ఎవరైతే ఈ యజ్ఞానికి సహకరించినటువంటి దాతలు ఉంటారో వారందరికీ విశేషమైన ప్రసాదం. ఆ తర్వాత బ్రాహ్మలకి ఆశీర్వచనం. అంత కర్తువు చేయించినప్పుడు బ్రహ్మని పూజ చేయాలి కదా, బ్రాహ్మలకి ఆశీర్వచనం. సాయంకాలము శమీ వృక్ష సన్నిధిలో లలితాపారాయణ, శమీ వృక్ష పూజ. ఈ ఆయుధాలు మనలో ఉన్నటువంటి ఏవైతే గనక రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఆయుధాలే, ఇవన్నీ కూడా జడాయుధాలు. ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగపడకూడదు. కామక్రోధ మదమాత్సల్యాలు ఇవన్నీ కూడా ఆయుధాలే. ఈ ఆయుధాలన్నిటినీ కూడా అనవసరంగా మనం ప్రదర్శించకుండా ఆ యొక్క శమీ వృక్ష సన్నిధిలో విడిచిపెట్టి ఉండాలి. రాగద్వేషాలు ఉండాలి, కామక్రోధాలు ఉండాలి, కానీ అవి మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు. సో మనకు తెలియకుండా ఒక్కొక్కసారి అమితంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అవి అటువంటి బుద్ధితత్వాలన్నిటి, చెడు తత్వాలని అమ్మవారి సన్నిధికి వదిలి ఆ అమ్మవారి దగ్గర నుంచి మంచి తత్వాన్ని తీసుకుని విజయాన్ని పొందవచ్చు. దాని విజయదశమితో ఈ యాగం పూర్తవుతుంది. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అక్టోబర్ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.